నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం యాకత్పుర కాన్స్టిట్యున్సీ సింగరేణి కాలనీ ఇక్కడ తీజ్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొదలైతే తీజ్ ఉత్సవంలో భాగంగా దాదాపు 9 రోజులు ఏదైతే శ్రావణ మాసం మొదలైన సందర్భంలో వర్షాలు మొదలు కాగానే తీజ్ సమస్య వేడుకలు చేసుకుని దాదాపు ఈ తీజ్ వేడుకలు 9 రోజుల పాటు కూడా భక్తి శ్రద్ధతో నిర్వహిస్తారు. బంజారా గిరిజన పండుగలా జరుపుకుంటారు. ఏదైతే హిందూ సామాజిక వర్గం విధంగా గణపతులు పెట్టి కావచ్చు, లేకపోతే దుర్గామాత లాంటివి పెట్టి ఏ విధంగా 9 రోజులు ఇట్లా ఊరేగిస్తారు. అదే విధంగా కూడా ఒక గోధుమలతో ఇక్కడ చూసుకోవచ్చు, గోధుమలతో కూడా కొన్ని బుట్టీలు లాంటివి ఏర్పాటు చేసి ఆ బుట్టీలలో గోధుమలను ఏర్పాటు చేసి అవి మొలకలు వచ్చిన తర్వాత పెళ్లి కాని మహిళలకు ఎక్కువగా ఇస్తారు. దీనికి సంబంధించి ఈ సింగరేణి కాలనీలో తీజ్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అంటే 3000 బుట్టీలు అంటే 3000 బుట్టీలు మొత్తం కూడా తీసుకెళ్లి ఈ 3000 బుట్టీలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా దాదాపు 9 రోజుల తర్వాత ఇప్పటికీ 7 రోజులు గడిచిపోయింది. ఆదివారం రోజు కూడా వీటి నిమజ్జన కాబోతోంది. వీటన్నిటిని తీసుకెళ్లి ఏదైనా చెరువుల్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ నదీ జలాల్లో వాటిని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు పెళ్లి కాని వాళ్ళు తీసుకెళ్లి నిమజ్జనం చేసి అదే రోజు ఆ కాలు చేతులు కడుక్కుని అక్కడ బ్రదర్స్ కి కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి అన్నలందరికీ కూడా ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం జంబి పెట్టుకుంటారో అదే విధంగా వీళ్ళు కూడా ఆ మొక్కలను కావచ్చు అన్ని పెట్టుకొని సేకరించేటువంటి ఆ కార్యక్రమం ఉంటారట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయ ఆచారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంస్కృతిని మొత్తాన్ని కూడా తెలిపే విధంగా వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషాలతో పూజలు చేసుకుంటారు. కానీ ఈ తీజ్ వేడుకలకు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా కూడా పంటలు బాగా పండాలి, పంటలతో కావచ్చు కుటుంబాలు ఈ గిరిజన కుటుంబాలు మొత్తం సంతోషంగా ఉండాలనే విధంగా కూడా ఈ పండుగ దాదాపు 9 రోజులు జరుపుకుంటారు. మాట్లాడదాం మనతో పాటు చాలా మంది గిరిజన నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఈ తీజ్ పండుగకు సంబంధించి. అన్న ఎట్లా చూస్తారు అంటే తీజ్ పండుగ దాదాపు చాలా ఘనంగా చేసుకుంటా కనిపిస్తా ఉంది. అసలు ఈ తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారన్న, అసలు గిరిజనులు ఎందుకు జరుపుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే గిరిజన లంబాడి జాతిలో ప్రధానమైన పండుగ అంటే తీజ్ పండుగ. తీజ్ పండుగ అంటే మా మూలం నుంచి వచ్చిన తీజ్ పండుగ. ప్రకృతి వనం తోటి మేము పూజించే పండుగ అది. అంటే ఇప్పుడు పంటలు ఎలా పండాలని శాస్త్రవేత్తలు కనిపెడితే అప్పట్లో మా పురాణంలో అయితే ఈ మొలకల తీజ్ పండుగ 9 రోజుల పాటు ఎట్లా పచ్చగా ఎట్లా వస్తుందో ఆ విధంగా ఆ 1 ఇయర్ మనకు పాడి పంటలు అట్లనే నిండుగా పండుతాయి. మా పిల్లలకి మంచి చదువు రావాలి. అదేవిధంగా ఎంత పచ్చగా వస్తే పెళ్లి కాని ఆడపిల్లలు ఆ 9 రోజులు ఆ ఉపవాస దీక్షతోటి పూజించే ఆ పార్వతీ శివుణ్ణి పూజించి సేవలాల్ మేరమయాడి సాతిభావాన్ని పూజించి మరి వాళ్ళు ఆ విధంగా 9 రోజులు పండుగ చేసుకునే ఆ పండుగ రూపంలోనే మా బ్రతుకు తెరువు ఎలా ఉండబోతుంది అనేది ఆ పండుగ రూపంలో. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైనది ఇక్కడ మా బంజారాలో ప్రధానమైన పండుగ అంటే తీజ్ పండుగ. ఈ రోజు తీజ్ పండుగ ఉంటేనే మేము లంబాడీలుగా గుర్తింపు పొందుతాం. తీజ్ పండుగ ఉందంటే మేము లంబాడీలుగా గుర్తు పొందుతాం. ఎందుకంటే 9 రోజులు జరుపుకునే ఈ తీజ్ పండుగలో 9 రోజులు 9 రకాల మా భాషతోటి పాటల రూపంలో కానీ లేకుంటే మా భాషలో ఢావులో అంటారు. అంటే ఆ 9 రోజులు ప్రతి చెట్టు మీద ప్రతి వ్యక్తి మీద ఆ పాటలు ఆ లిరిక్స్లు అవన్నీ మా బంజారా మూలంతో వచ్చిన ఆ పాటలు ఆ పండగ అవన్నీ ఉంటేనే మేము లంబడోళమని ఈ సమాజంలో మమ్మల్ని గుర్తిస్తారు. వేరే పండుగ అయితే వివిధ పండుగలు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు చేసుకునే పండుగ. కానీ ఈ తీజ్ పండుగ అనేది ప్రత్యేకంగా లంబాడి జాతి మాత్రమే చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగను గుర్తించాలి, నేషనల్ లెవెల్లో గుర్తించాలి, 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో సింగరేణి కాలనీ అంటే సింగరేణి కాలనీలో 3000 బుట్టిలు రాష్ట్ర స్థాయిలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఈ తీజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాలా రకాల పంటలు పండిస్తూ ఉంటాం, కానీ మీరు ఓన్లీ గోధుమలనే పూజించడానికి గల కారణం ఏంటి? అసలు ఆ బుట్టిలో పెట్టి వాటిని నిమజ్జించడం ఎందుకు, ఓన్లీ గోధుమలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే గోధుమల్నే ఎందుకు ఎంచుకోవాలంటే ఆ కాలంలో మేము జొన్నెలు గోధుమలను ఎక్కువ పండించేటోళ్ళం. అంటే ఆ గోధుమల ద్వారా ఆ 9 రోజులు ఏ విధంగా మొలకెత్తుతాయో ఆ విధంగా మా బతుకు తెరువులు అలా ఉండబోతుందనే ఉద్దేశంతో ఆ గోధుమల్ని ఎంచుకున్నాం. కానీ ఈ రోజు మేము జరుపుకునే పండుగ గుర్తింపు లేదు. ఈ రోజు బతుకమ్మ పండుగ గుర్తింపు ఉంది, బోనాల పండుగ గుర్తింపు ఉంది, బోనాల పండుగ హాలిడే ఉంది, బతుకమ్మ పండుగ హాలిడే ఉంది. కానీ మా మూలం నుంచి వచ్చిన పండుగ
ఆ తీజ్ పండుగ మొలకల పండుగ అంటారు తెలుగులో, మొలకల పండుగ. మరి అటువంటి గొప్ప పండుగని ఎందుకు గుర్తించలేకపోతురు, ఎందుకు ముందుకు తీసుకోలేకపోతురు అనే ఉద్దేశంతో గుర్తింపు ఉండాలి, 3 రోజులు హాలిడేగా ప్రకటించాలి, నేషనల్ లెవెల్లో మా పండుగని గుర్తించాలి. ఆ పండుగ ఉంటేనే మా వేషధారణ ఉంటది, మా భాష ఉంటది, మా వేష ఉంటది, మా సంస్కృతి సంప్రదాయం ఉంటది అనే ఉద్దేశంతో ఈ రోజు సింగరేణి కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి కాలనీలోనే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? 3,000 బుట్టీలు అంటే ఇక్కడ ప్రధానంగా సింగరేణి కాలనీ అంటే దాదాపు 75% ఎస్టీ గిరిజన లంబాడి జాతి వాళ్ళు ఉన్నారు ఎక్కువ. 4-5 జిల్లాల నుంచి ఇక్కడ నివాసం, 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఇక్కడ బ్రతుకులు దారుణంగా ఉంది. ఈ పండగ ద్వారా పండుగని గుర్తించాలి, ఇక్కడ ఉన్న బతుకు తెరువును కూడా బయటికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, సెంట్రల్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ పండుగని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఈ పండుగ? ఈ పండుగ తర్వాత ఈ బుట్టల్ని కావచ్చు, ఆ మొలకలు ఏం చేస్తారు తర్వాత? 9 రోజులు ఏమో ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఏం చేస్తారు తర్వాత వాటిని? అంటే ఈ 9 రోజులు పెళ్లి కాని అమ్మాయిలు ప్రత్యేకంగా రోజు 3 పూటలు నీళ్లు పోసి మా సంస్కృతి సంప్రదాయాల పాటలు పాడి ఆ దేవుని శివపార్వతిని, శివలాల్ మహారాజుని పూజించి తర్వాత 9 రోజులు చివరి రోజున నిమజ్జనం చేస్తారు, చెరువులో నిమజ్జనం చేస్తారు. అంటే ఆ పెళ్లి కాని ఆడపిల్లలు ప్రత్యేకత ఈ పండగ మా జాతికి, మా లంబాడి జాతికి చైతన్యపరిచే పండుగ ఇది. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఒకే వేదిక పైన ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా కానీ, ఉద్యోగస్తులు కానీ ఎక్కడున్నా కానీ ఈ పండుగ ఖచ్చితంగా రావాలి. వేరే పండుగలు అయితే సగం మంది చేసుకుంటారు, సగం మంది చేయరు. కానీ తీజ్ పండుగ అయితే ప్రత్యేకంగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. ఇది ఒక ఐక్యతను చాటే ఈ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగకు సంబంధించి దాదాపు ఏ సామాజిక వర్గం ఉన్నట్టు, హిందూ సామాజిక వర్గం ఏదైనా కూడా చాలా మందికి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. ఏ పండుగలు, గణపతి పండుగ కావచ్చు, దసరా అన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఓన్లీ గిరిజన ఆదివాసులకు సంబంధించిన పండుగలు ఏమైనా కూడా చాలా మంది ఎవరికి తెలియదు. ఇటువంటి తెలియాలంటే చట్టసభలో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులు మాట్లాడాలి. కానీ చట్టసభలో ఎవరు కూడా ఈ పండుగ గురించి కావచ్చు, పండుగ విశిష్ట గురించి కావచ్చు, కనీసం ఈ పండుగ జరుపుకునేటప్పుడు సెలవు దినాలు కూడా ఉండవు. స్కూళ్ళలో మీకు కూడా మీరు హాలిడే కూడా ఉన్న పరిస్థితి, లీవ్స్ పెట్టి మీరు పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి తీజ్ పండుగ గురించి? అందుకే ఈ రోజు హైదరాబాద్ లో 3,000 బుట్టితోటి మేము తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తరంలో అమ్మాయిలు చదువుకుంటారు, మరి వాళ్ళకి హాలిడే ఉండదు. తండకు పోయి పండుగ చేసుకోవాలంటే హాలిడే ఉండాలి. మాక్సిమం అయితే 3 రోజులు ఉండాలి. ఫస్ట్ రోజు ఆ గోధుమలు చల్లేటప్పుడు, తర్వాత ఈ రోజు డమోళి చేస్తున్నాం అంటే శివపార్వతి పూజ చేస్తున్నాం. తర్వాత చివరి రోజు నిమజ్జనం అంటే 3 రోజులు మాకు హాలిడే ప్రకటించాలి. మరి హాలిడే లేక అమ్మాయిలు ఇటువంటి పండుగలు చేసుకోలేక భావితరాలకు మరి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనే మా ఆవేదనతోటి ఈ పండుగకి మాకు గుర్తింపు రావాలి. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు, ఇప్పుడు రాజకీయంగా ఈ పండుగని ఒక రాజకీయ వేదిక చేసుకొని, రాజకీయం చేసుకొని వాళ్ళ లబ్ధి కోసమే ఈ పండుగని వాడుకుంటారు, కానీ ముందుకు తీసుకోబోట్లేరు. అందుకనే మేము ఈ పండుగని దాదాపు 10,000 మందితోటి, చివరి రోజు 10,000 మందితోటి ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి చేపట్టబోతున్నాం. ఆ 10,000 మందిలో మేము ఈ తీజ్ ఉత్సవాల్లో సెలబ్రిటీలు, విఐపీలు ఎవరైనా ఉన్నారంటే కేవలం మా లంబాడి జాతి రత్నాలు, చదువుకున్న ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా సింగర్లు, కళాకారులు వీళ్ళని మాత్రమే ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ వస్తారు, కానీ ఈ పండుగని రాజకీయం చేసి, రాజకీయ వేదిక చేసి మరి మా పండుగని ముందుకు తీసుకోకపోవడం బాధాకరమైన విషయం. అందుకని వాళ్ళని దూరం పెట్టి మా జాతిలో ఉన్న జాతి రత్నాల్ని, అందరి ఉద్యోగస్తులనే మాత్రమే పిలుస్తున్నాం. చివరి రోజు నాడు మా సెలబ్రిటీ మంగ్లీ వస్తున్నారు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, ఐపీఎస్లు వస్తున్నారు, కలెక్టర్ వస్తున్నారు, చాలా మంది ఉద్యోగస్తులు వస్తున్నారు. అదేవిధంగా మరి ఈ పండుగకి కవితని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే కవిత గారు మరి బతుకమ్మ పండుగని నేషనల్ లెవెల్లో పరిచయం చేసింది. మరి అటువంటి ఆ పండుగ, బతుకమ్మ పండుగని రాజకీయం చేస్తూనే, రాజకీయ పార్టీ వేదిక ద్వారానే ముందుకు తీసుకుపోయింది. అటువంటి మరి ఆ కవిత గారు బతుకమ్మ పండుగని ముందుకు తీసుకోపోయారు. మరి మా జాతిలో ఉన్న నాయకులు ఏమైపోయారు? మా జాతిలో నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి మా పండుగని ఎందుకు ముందుకు పోలేకపోయారు? అందుకని ఆమెను పిలుస్తున్నాం. మా పండుగను కూడా ముందుకు తీసుకే విధంగా ఆ కవిత గారిని ఈ వేదిక ద్వారా మేము ఆహ్వానిస్తున్నాం.